హలో ఫ్రెండ్స్, హల్దీ చికెన్ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ దానికి కావాల్సింది చికెను, మిర్చి తగినంత, అది గరం మసాలా, సాల్ట్, పసుపు, జింజర్, అల్లం పేస్ట్, ఆయిల్ ఫ్రెండ్స్. మేము కడాయిలో మాత్రం తగినంత ఆయిల్ మాత్రం పోసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే దీనివల్ల లాభం ఏంటంటే, ఎవరికైనా చికెన్ తినేటప్పుడు ఎలర్జీ వచ్చినప్పుడు ఈ సాల్ట్ను పసుపు ద్వారా తినడం వల్ల ఎలర్జీ అనేది ఉండదు. ఎందుకంటే ఈ పసుపు అనేది మనకు హెల్తీకి మంచిది కాబట్టి పసుపు ద్వారా తినడం వల్ల యాంటీబయాటిక్ మనకు పనిచేస్తుంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సరేనా ఫ్రెండ్స్, దీని ఉపయోగం ఏంటంటే ఇంకోటి ఉంటుందండి. మంచిగా దావత్ చేసినప్పుడు మాత్రం మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. కర్రీ వండించే బదులు ఈ హల్దీ చికెన్ చేసుకుంటే బాగా తక్కువ టైంలో అయిపోతుంది, ఖర్చు కూడా తక్కువ, తొందరగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మేమైతే చికెన్ అయితే దాంట్లో వేసేసినాం, కడాయిలో వేసినాం. ఈ కడాయి వేయడం వల్ల కొంచెం తొందరగా అయ్యేటట్టుగా, ఇంకా కొంతమంది అయితే కుక్కర్లో ఉడకనిస్తారు. ఈ కుక్కర్లు వండితే కొంచెం టేస్ట్ తక్కువ మామూలుగా వస్తుంది, ఇట్లా అయితే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత తగినంత సాల్ట్, తర్వాత పసుపు, అల్లం పేస్ట్ ఇవి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వీడియో కటింగ్ అయితే చేయట్లేదు, కంటిన్యూ చేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసినాం ఫ్రెండ్స్. తర్వాత తగినంత సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి, నార్మల్ దానికంటే కొంచెం ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. అట్లయితే మనకు టేస్ట్ మంచిగా ఉంటుంది. సిట్టింగ్లో మాత్రం మస్తు పనిచేస్తుంది ఫ్రెండ్స్. దావత్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. దావత్ తాగినంతసేపు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ అయితే వేసుడు అయిపోయింది ఫ్రెండ్స్. దాని తర్వాత పసుపు అనేది నార్మల్ దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. కూరలో వేసుకున్న దానికంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మొత్తం పసుపు లెక్కన కనబడుతుంది ఫ్రెండ్స్, అట్లా చేసుకోవాలి. అట్లా వండడం వల్ల మనకు యాంటీబయాటిక్ బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. యాంటీబయాటిక్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీని గురించి వీడియోస్ అయితే ఇంకా వేరే
రకంగా తీస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్లో అయితే ఉన్నదానికి యాడ్ చేసుకుంటే తీస్తున్నాం ఫ్రెండ్స్. మా పిల్లలైతే మస్తు తింటారు ఫ్రెండ్స్. పిల్లలైతే బాగా అవే అడుగుతారు. ఎక్కువ శాతం కర్రీ కంటే ఎక్కువ ఇవే తింటారు ఫ్రెండ్స్. ఒకసారి ఆ టేస్ట్ చూపించారంటే మాత్రం పిల్లలు ఇష్టపెట్టరు. కర్రీ కంటే బాగా తింటారు ఫ్రెండ్స్. కొత్తిమీర అట్లా అది వేయడం వల్ల కూడా మస్తు టేస్ట్ వస్తుంది. ఓకేనా, మనకు దాదాపు ఒక 10-15 నిమిషాలలో కర్రీ అయిపోతుందండి. హల్దీ కర్రీ అయితే పర్ఫెక్ట్ అయిపోతుంది. లాంగ్ వీడియో అని కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకసారి మేకింగ్ చేసుకొని చూడండి. ఒకసారి మేము చెప్పినామని కాకుండా ఒకసారి మీరే తయారు చేసుకుంటే, మీరే తయారు చేసి చూసిరనుకోండి, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. చూడండి. సరేనా ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది చికెన్ తినట్లేదు. చికెన్ కానీ మటన్ కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు మాత్రం చాలా తక్కువ లైక్ చేస్తున్నారు. కాబట్టి ఇదొకటి చేసినట్టయితే పిల్లలకు బాగా పనిచేస్తుంది, తింటారు కూడా. ఒక్కసారి అలవాటు చేసుకుంటే మాత్రం ప్రతిసారి ఇదే కావాలని చెప్పి అంటారు. దీన్ని ఉడకనియాలి. మెల్లమెల్లగా కలుపుకుంటా మంచిగా కలపాలి. తగినంత సాల్ట్ చూసుకుంటూ వేసుకోవాలి. దాదాపు కర్రీ కంటే ఎక్కువనే వేయాలి. కర్రీలో వేసే సాల్ట్ కంటే కొంచెం ఎక్కువ వేయాలి. అట్లానే పచ్చిమిర్చి కూడా తగినంత. కొందరు తక్కువ తింటారు. కొంచెం కారం లేకుండా, కారం అనేది అనిపించకుండా మామూలుగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దావత్ చేసుకున్నప్పుడు మాత్రం కర్రీ బయట వండిద్దాం. అట్లాంటి తక్కువ టైంలో కావాలనుకున్నప్పుడు మాత్రం ఇది బాగా పనిచేస్తుంది. మళ్ళీ తాగింది కొంచెం ఎక్కకుండా ఉంటుంది. ఎక్కువ టైం కేటాయించే వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది అని చెప్పి తీస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో. లైక్, సబ్స్క్రైబ్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో ఆయిల్ తప్ప వాటర్ ఇట్లా వేయడం అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మేకింగ్ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని చూపిస్తాను. వీళ్ళే బాగా అడుగుతారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం
చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సబ్స్క్రైబర్స్ మాకు కొంచెం ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మేకింగ్ చేసుకునే టైంలో, దావత్ చేసుకునే టైంలో మాత్రం ఇది తక్కువ టైంలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ పోయకుండా, వాటర్ కొంచెం ఉంటుంది దాంట్లో ఇంకుతుంది. కొంచెం బాగా మంచిగా ఉడకాలంటే కొంచెం లైట్గా పోస్తే బెటరు. ఓకేనా ఫ్రెండ్స్. లైట్గా ఉడకడానికి దాదాపు కొన్ని చికెన్లు ఏం చేస్తారంటే కటింగ్ చేసేటప్పుడు మాత్రం కొందరు నీళ్ళు ఎక్కువసార్లు కటింగ్ చేస్తారు, కొందరేమో మామూలుగా కటింగ్ చేస్తారు. కాబట్టి అది కోసే దాన్ని బట్టి ఉంటాయి ఫ్రెండ్స్. కొన్నిట్లో వాటర్ ఎక్కువ వస్తాయి, కొన్నిట్లో రావు. ఓకేనా ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపి తర్వాత కిందకి దించుడే ఫ్రెండ్స్. కాకుంటే ఈ లాస్ట్కు మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. కొత్తిమీర టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాత గరం మసాలా అవసరం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు అవసరం లేదు. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. కాబట్టి మేమైతే ట్రై చేయట్లేదు, మా దగ్గర ఉంది ఆల్రెడీ, మేమైతే వేయట్లేదు. మీరు ఒకసారి వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా పిల్లలు గరం మసాలా అనేది తినరు ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత ఒకసారి మీరు టేస్ట్ కూడా చూసుకోవచ్చు. టేస్ట్ చూసిన తర్వాత కొంచెం సాల్ట్ అవసరం ఉంటే సాల్ట్, పసుపు అంటే మళ్ళీ వేసుకోవచ్చు, వేయడానికి కొంచెం చేదు అనిపిస్తాయి కావచ్చు మేబీ. సాల్ట్ మాకు తక్కువ ఉంది కాబట్టి మేము కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది లైట్గా కట్ చేసుకుంటాను, నేను తీయచ్చు వీడియో బాగా లాంగ్ అవుతుంది కావచ్చు, కానీ ఇదైతే లాస్ట్ వరకు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు మీరు ట్రై చేసినా కానీ ఇది కంటిన్యూషన్లో ఉంటుంది, మధ్య మధ్యలో కటింగ్ లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి, బెల్ని మాత్రం ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. వీలైతే షేర్ కూడా చేయండి. కామెంట్స్ మాత్రం చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా వేయండి. ఓకేనా ఫ్రెండ్స్. దాదాపు ఉడికినట్టే, అయిపోయినట్టే. ఈ లోపల మీరు కొత్తిమీర రెడీ చేసుకోండి, పైన చల్లి మామూలుగా అట్లా గ్రీన్గా కనబడేటట్టుగా. దాంతోపాటుగా మనకు కొత్తిమీర ద్వారా కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్.
మేమైతే గరం మసాలా వాడతలేం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు టేస్ట్ మంచిగా రావాలి, ఒకవేళ దావత్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గరం మసాలా అనేది వేసుకోండి. కొన్ని పిల్లలకి నచ్చుతుంది నచ్చదు కాబట్టి మేమైతే వేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, తగినంత, మరీ ఎక్కువ కాకుండా స్పూన్ కాకుండా మంచి మామూలుగా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే ఇది దగ్గర అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కారం లేకుండా మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. యాంటీబయాటిక్ అయితే బాగా పనిచేస్తుంది. తినని వారికైతే ఒకసారి తినిపియండి, ట్రై చేపియండి. దీనివల్ల వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. మనం పావుగంట అన్నట్టు పావుగంటల్లో అయిపోతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీని టేస్ట్ అనేది మీకు తర్వాత ఏర్పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ప్రయత్నం అయితే చేయండి. ఇది ముఖ్యంగా ఏంటంటే చిన్న పిల్లలకు, తినని వాళ్ళకు, ప్లస్ దావత్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అయిపోయింది, ఉడికింది. మేమైతే స్టవ్ బంద్ చేసినాం. కొంత కొత్తిమీర అయితే చల్లుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, కొంత లైట్గా ఇప్పుడు ఉడికిన తర్వాత కొంత కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. మేమైతే కడుగుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, వాస్తవానికి కలపద్దు, ఏంటంటే పైన మళ్ళీ అవి పచ్చిగానే కనబడతాయి కాబట్టి కలపడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. అయిపోయిన తర్వాత ఈ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసినామంటే మాత్రం మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సరే ఫ్రెండ్స్, లైక్ సబ్స్క్రైబ్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది ఎంతో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ. ఒకసారి మా పిల్లలకైతే ఒక ముక్క ఇస్తా, ఒక ముక్క తిన్న తర్వాత ఏ రకంగా ఉంటుందని ఆయననే చెప్తాడు. ఓకేనా ఫ్రెండ్స్, చూడు లెక్కి ఏ రకంగా ఉందిరా? మంచిగా ఉందా? మీరు రెగ్యులర్గా తింటారా? రెగ్యులర్గా తింటారా మీరు? అంటే ఏ రోజు తింటారు? సండే. ప్రతి సండే అయితే ఖచ్చితంగా తింటారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఎట్లుందిరా? మంచిగా ఉందా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ పిల్లల కోసం అయితే ప్రతి సండే మేమైతే ఖచ్చితంగా మేకింగ్ చేస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.